బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటిని మిమ్మల్ందరినీ కూడా దేవుడు దీవించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఇవి ప్రభువైన నా మాటలు, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలింతును. మిమ్ము చల్లా చెదురు చేసిన దేశముల నుండి తావుల నుండి మిమ్ము తోడ్కొని వత్తును. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ప్రభువైన మా సర్వేశ్వరం, నిత్యము నిన్ను పూజించటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. మేము మాత్రము మా పూర్వుల నిబంధనని పాటింతుము. మొదటి పట్టణము, మక్కబీయుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము నుండి 29వ వచనం వరకు. ఇజ్రాయేలీలను యూదా మతము నుండి తప్పించనించిన రాజకీయ అధికారులు మొదేయిను నగరమునకు వచ్చి అచ్చటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలయునని నిర్బంధము చేసిరి. చాలామంది ఇజ్రాయేలుల ప్రజలు వారి పక్షమును అవలంబించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలయక ఒక బృందముగా ఏర్పడిరి. రాజోద్యోగులు మత్తతీయతో, నీవిచ్చట పేరు ప్రతిష్టలు కల నాయకుడవు, నీ కుమారులు బంధువులు నీకు అండగా ఉన్నారు. ఈ నగరమున రాజాజ్ఞను పాటించు వారిలో నీవే మొదటివాడవు కావచ్చును గదా
అన్యజాతులు, యూదయ నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజుకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవు నీ కుమారులు రాజమిత్రులు అను బిరుదము పొందవచ్చును. మీకు వెండి బంగారములు ఇతర బహుమానములు లభించును అనిరి. కానీ మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశములోని అన్యజాతి వాళ్ళెల్లరూ రాజాజ్ఞకు లొంగి వారి పితరుల మతము విడనాడినప్పటికీ నేను, నా కుమారులు, మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాటింతుము. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను మాత్రము మీరకుందుముగాక. మేము రాజాజ్ఞలు పాటింపదలుచుకొనలేదు. మా మతం నియమములను ఏమాత్రము మీరదలుచుకోలేదు అని స్పష్టము చేసెను. అతడు తన మాటలను ముగింపగని అచ్చటి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మొదేయిను పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను. ఆ సంఘటనను చూడగని మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహము పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీద బడి వానిని ఆ పీఠము మీదనే మట్టుబెట్టెను. ఇంకను అతడు బలి నర్పించుటకు ప్రజలను నిర్బంధం చేసిన రాజకీయ అధికారిని కూడా సంహరించి పీఠమును క్రోలద్రోసెను. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సౌలు కుమారుడు షిమ్రిని చంపినప్పుడు ఫినేహోసు చూపిన అభిమానము వంటిది అంటూ, తరువాత మత్తతీయ, మీలో ధర్మము పట్ల అభిమానము కలవారు, నిబంధనను పాటింపగోరువారు నా వెంట రండు అని బిగ్గరగా అరుచుచు నగర వీధుల గుండా తిరిగెను. ఆ పిమ్మట అతడు అతని కుమారులు తమ ఆస్తిపాస్తులను నగరమునని వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి. ఆ రోజులలోని యూదా మతమునకు ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసుకొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచ్చట నివసింప మొదలెడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం, ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము వచనములు 41వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను. నేడునైను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండి ఎడలా బాగుండేది. నీవు అటుల చేయకపోయితివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనియ్యరు. ఏలనా ప్రభు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములో మరి ముఖ్యముగా సువిశేషములో మనము ఒక బాధాకరమైనటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాము. అది క్రీస్తు ప్రభు బాధపడటం. యెరూషలేమును చూసి ఆయన బాధపడుతూ ఉన్నారు. అంటే ఆ పట్టణాన్ని చూసి కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి క్రీస్తు ప్రభు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మార్పుకు సిద్ధంగా లేరు. ఇది కూడా మన జీవితాలలో ఒకసారి మనము అన్వయం చేసుకున్నట్లయితే, ఒకసారి దీనిని మన జీవితాలకు పోల్చుకొని చూసుకున్నట్లయితే మన జీవితాలకు కూడా సరిపడుతూ ఉంటుంది. మనందరము కూడా వాక్యము వినటానికి సిద్ధపడతాం. వాక్యం వినడానికి ఎంతో దూరం నుండి వస్తాము, లేకపోతే ఇంకా వాక్యం వినడానికి ఏదేదో మనము చేస్తూ ఉంటాము, కానీ మార్పుకి ఎవరం కూడా సిద్ధంగా ఉండం. వాక్యం వింటాం, కానీ ఆ వాక్యానుసారముగా జీవించటానికి ఎవరం కూడా ముందుకు రాం. అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలను చూశారు. వారికి అద్భుతాలు కావాలి. అదేవిధంగా ఆయన క్రీస్తు ప్రభు నుండి ప్రతి ఒక్కటి కూడా కావాలి, కానీ వారి జీవితాలను మార్చుకోవటానికి ఎవరు కూడా సిద్ధముగా లేరు. ఆయన యొక్క ప్రేమను పంచుకోవటానికి ఎవరు కూడా సిద్ధముగా ఉండటం లేదు. ప్రియమైన బిడ్డలారా, అదే ఈరోజు మనము ఈ యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి మనం ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినినటువంటి వాక్యానుసారముగా ఎంతమంది మనం జీవిస్తూ ఉన్నాం? మనందరికీ కూడా వాక్యం వినడానికి చాలా శ్రద్ధ చూపిస్తామే, కానీ మనము మన జీవితాలను సరిచేసుకోవటానికి, పశ్చాత్తాపము చెందటానికి, మారు మనసు పొందటానికి మనము ముందుకు రాం. ఆ సమయంలో దేవుడు మనల్ని చూసి కూడా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా దేవునిని బాధించకుండా, క్రీస్తు ప్రభుని బాధించకుండా వాక్యం వినే వాళ్ళందరూ కూడా మనందరము కూడా మన జీవితాలను మార్చుకొని దేవుని వైపు వెళితే తప్పకుండా దేవుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. మనము ఉదాహరణకు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడుతూ ఉంటాం, మనం చెప్పినటువంటి మాటలు. అలాగనే దేవుని మాటలు మనం వినకపోతే దేవుడు కూడా అలాగనే బాధపడుతూ ఉంటాడు. దేవుడు ఎన్నోసార్లు తన యొక్క మాటలను మనకు వినిపిస్తూ ఉంటారు. గురువు వలన కానీ, లేకపోతే దివ్య పూజా బలిలో, ఇంకా యూట్యూబ్లలో మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యము వింటూ, మరి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కూడా దేవుడు తన యొక్క స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనము లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన జీవితాలను మనం గడుపుతున్నాం.
ఆ సమయంలో దేవుడు మనల్ని చూసి బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యం వినటమే కాదు, ఆ వాక్యానుసారంగా జీవించుకొని ఆ వాక్యముని జీవితానికి ఏం చెబుతుంది అన్న విధంగా మనం మార్చుకొని మన జీవితాలను సరిచేసుకుంటే తప్పకుండా మనందరము కూడా దేవుని బిడ్డలుగా, మరి ముఖ్యంగా దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కాబట్టి మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మనము వాక్యానుసారముగా జీవించి దేవుని బిడ్డలుగా జీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించి ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, మరొకసారి దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్తానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమ్మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబన్నుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందురు అని విశ్వసింపుడు అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.